నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించాం. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు 162 అర్జీలు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకై జెండా ఊపి ప్రారంభించిన నగర మేయర్ శ్రీమతి రాయన్ భాగ్యలక్ష్మి. టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత, హైడ్రా చేసింది కరెక్టే, సిబిఐ నారాయణ. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో ముఖ్యంగా ఆహారం, తాగునీరు వంటి వస్తువుల కల్పనలో ఎంత మాత్రం రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలని మంత్రి కేశవ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ ప్రధాని పర్యటన రోజు ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. చాలా గ్రామీణ రహదారులై ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గతంలో చిలకలూరిపేట, విశాఖపట్నంలలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు, అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు లక్ష్మీసా, బాలాజీ, నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా డీటెయిల్ గా చెప్పారు కాబట్టి దాని ఇంటర్నల్ మీటింగ్ లో కూడా 2 hours సేపు మైక్రో లెవెల్ ప్లానింగ్ మీద ఏం చేయాలనేటువంటి డిస్కషన్ జరిగింది. ఇట్స్ అ ప్రెస్టీజియస్ విజిట్ ఫర్ ది స్టేట్ అండ్ ద హైయెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ కమింగ్. మనం అందరం కూడా ఎక్కడికక్కడ మైక్రో లెవెల్ ప్లానింగ్ లో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు అందరూ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా చేయాలనేటువంటి మా రిక్వెస్ట్. బికాజ్ యూఆర్ ఆల్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, కాంపిటెంట్, హూ హావ్ డన్ such programs much earlier also. ఎక్కడ కూడా ఏంటంటే సమ్మర్ అనేటువంటిది ఇట్లాంటి దృష్టిలో పెట్టుకుని మనకు వీ ఫౌండ్ కొంచెం కనెక్టివిటీ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయంటే నారాయణ గారు చాలా వాలంటరీగా ముందుకు వచ్చేసి ఈఎస్ గేర్డ్ అప్ ఆల్ ది కాంట్రాక్టర్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ బైపాసెస్ డెవలప్ చేయడానికి కూడా ఉన్నటువంటి పోలీస్ ఇఫ్ దే ఐడెంటిఫై వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. బికాస్ మనం ఇన్ని ఆర్గనైజేషన్ చేసేది 1,00,000 మందిను 1,50,000 మందిను ఎంత స్మూత్ గా ఫెసిలిటేట్ చేయగలము ట్రాన్సిట్ అనేటువంటిది. అది ఎక్కడ బాటిల్ నెక్ వచ్చినా కూడా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ వస్తుంది. దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలి. ఫుడ్ అనేటువంటిది ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది ఫుడ్ అండ్ వాటర్. మనకి 10 అవసరమైన దగ్గర 15 ప్యాకెట్లు ప్రిపేర్ చేద్దాం. 10 వాటర్ బాటిల్ అనుకుంటే 20 వాటర్ బాటిల్స్ వెళ్దాం. ఎందుకంటే దిస్ ది సమ్మర్ వీ కెనాట్ టేక్ ఎనీ ఛాన్స్. సో లెట్స్ బీ ప్రిపేర్డ్. అండ్ వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఫోకస్ పెట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఇందాక చెప్పినట్టు లెట్స్ టేక్ యాజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ డూ అవర్ బెస్ట్ టు మేక్ ద బెస్ట్ ఇన్ ది స్టేట్. థ్యాంక్ యూ. నారాయణ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందే.
అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనకు 2వ తేదీ వచ్చే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం సంబంధించి చాలా డీటెయిల్గా వీరపాండన్ గారు ఎవరెవరికి వర్క్ అలాట్ చేస్తుంది, ఎలా చేయాలని దిశానిర్దేశించారు. ముఖ్యంగా దీంట్లో ట్రాఫిక్ జామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలని ఏం చేయాలనేది ఇంత జరిగిన లోపల జరిగిన మీటింగ్లో అంతా డిస్కస్ చేసినదే. దానికి కూడా సిఆర్టీ వాళ్ళకి చెప్పారు, ఆర్ఎండ్బి వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఎట్లా సమ్మరే కాబట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ క్రాస్ రోడ్స్ కూడా చేసేస్తాం. దాన్ని కూడా యాక్చువల్గా సిఆర్టీ వాళ్ళు ఫాలోఅప్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్, వాళ్ళ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. బుడమేరులో ప్రాబ్లం వస్తే ఫస్ట్ 2 days కొద్దిగా సఫర్ అయ్యేది. 3rd day 1:10 రేషియోలో పంప్ చేసాం. 1:10 10 ప్యాకెట్లు కావాలంటే 100 ప్యాకెట్లు అందువల్లనే వాళ్ళు సాటిస్ఫై. కాబట్టి ఆ ఫుడ్ విషయం కూడా జాగ్రత్తగా తీసుకో. వాటర్, ఫుడ్, ట్రాఫిక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏరియాకి మెయిన్ రోడ్స్ ఎక్కువ లేవు, మెయిన్ రోడ్స్ ఉండేది తక్కువే. అందులో ట్రాఫిక్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చెరుకులూరుపేటలో జరిగిన ప్రోగ్రాంలో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటిని మరొకసారి మీరు రివ్యూ చేసుకొని ఆ వీడియో తెప్పించుకొని లైట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా. అదేవిధంగా విశాఖపట్నం ప్రోగ్రాంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. ఎందుకంటే నేను లోకల్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే కొన్ని వచ్చినాయి. అక్కడ జరిగిన ఆ మైనస్ పాయింట్ కూడా తీసుకొని అటువంటి జరగకుండా రెక్టిఫై చేసుకుంటే బెటర్ అవుతుంది. మీరు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, మీకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రాంలోనే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ని ఐడెంటిఫై చేసి అవన్నీ రెక్టిఫై చేసుకుని ముందుకు పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ సెకండరీ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. Continue these meetings maybe continuously once in 2 or 3 days. Most probably we may not have this kind of meeting. Most probably we have a VC kind of thing where wherever you are small groups or wherever you are we can interact from this. Since it is the first meeting, I thought the group of ministers and all of us should sit, interact and try to understand. If any one of you would like to give any suggestions or any further additional information, maybe for another 4 or 5 minutes, we don't mind. Otherwise, if you feel that everything is okay, we can close this meeting. Anyone, any specific issue would you like to raise? Brief. We have for Vizag, those collectors and have it submit. Collectors and superintendents of police also, me and DC will take, because free flow of vehicles from highway also is important from the starting point. Yeah, we'll do that. ఏలూరు జిల్లా ప్రపంచ శాంతిని కాంక్షించే పోప్ ఫ్రాన్సిస్ గారి మరణం పట్ల ఏలూరు రోమన్ కాథలిక్ పీఠం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలను కాంక్షిస్తూ ప్రజలకు సేవలందించిన మహా వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ గారిని కొనియాడారు. ఈ రోజు ఉదయం పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేస్తుందని ఏలూరు బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకు సేవలందించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను, గురువులను, మఠ కన్యలను ఎంతగానో దీవిస్తూ వారి బాధ్యతల పట్ల ప్రేరేపిస్తూ పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ లేఖలు రాసేవారని 2013లో తనను ఏలూరు పీఠాధిపతిగా అధికారికంగా ప్రకటించింది పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ గారేని. ఈ 12 సంవత్సరాల కాలంలో వారిని ఎన్నోసార్లు కలవటం జరిగిందని, వారి ఆప్యాయమైన పలకరింపు, వారి స్వచ్ఛమైన మనసు, పేద వర్గాల పట్ల వారికి ఉన్న ప్రేమ, కరుణను ఎన్నటికీ మర్చిపోలేమని ఏలూరు బిషప్ జయరావు పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ గారితో తనకున్న అనుబంధాన్ని జ్ఞప్తి చేశారు. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఏలూరు కాథలిక పీఠం తరపున ప్రజలంతా పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మ శాంతిని ప్రార్థించాలని బిషప్ జయరావు కోరారు. క్రైస్తవ సమాజానికి, అతి ముఖ్యంగా కథోలిక పీఠానికి తెలియజేయడం ఏమనగా
ఈరోజు ఉదయం 7:35 రోమ్ నగరంలో హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారన్న దుర్వార్త వినగానే నాకెంతో బాధ వేసింది. అంతేకాకుండా వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిస్తూ ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి కుటుంబంలో శాంతిని కోరుకున్నటువంటి చక్కని మనసు కలిగినటువంటి శాంతి దూత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. వారు అట్టడుగున్న పేద ప్రజాన్ని చేరాలి అని అటు పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ప్రేరేపిస్తూ లేఖలు రాసేవారు. వారిలో ఉన్నటువంటి మంచి గుణాల్లో మెచ్చదగిన మరొక గుణం, అన్ని మతాల ప్రజలకి తన శాంతి సందేశాన్ని పంపిస్తుండేవారు. అటు దీపావళికి కానీ, సంక్రాంతి పండుగలకు కానీ, గురునానక్ పండుగలో కానీ, ఖురాన్ రంజాన్ పండుగలో కానీ ఇలా జరిగినప్పుడు ప్రతి మత పెద్దలకి ఆయన లేఖను పంపిస్తూ అది మా ద్వారా వారికి అందేలాగున చూసేవారు. ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అండ్ ఎక్యుమెనిజం అని చాలా చక్కగా మమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు లేరన్న వార్త మనకెంతగానో బాధాకరంగా ఉన్నది. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో లేఖలు రాస్తూ కథోలిక సమాజాన్ని బలపరుస్తూ ప్రపంచ శాంతికి, సమైక్యతకు ఎన్నో ప్రణాళికలు వేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు నన్ను పీఠాధిపతిగా ఏలూరు పట్టణానికి జూన్ 13వ తారీఖు 2013న అధికారపూర్వక ప్రకటన చేసి నన్ను పీఠాధిపతిగా ఎంపిక చేసింది వారే. వారి దీవెనలతో పీఠాధిపతిగా 13 సంవత్సరాలు నా పరిచయను సాగిస్తూ ఉన్నాను. ఈ 13 సంవత్సరాల్లో వారిని అనేక సార్లు కలుసుకున్నాను, వారి దీవెనలు తీసుకున్నాను. మరి మన ఏలూరు కథోలిక పీఠం మరియు ఏలూరు జిల్లాలో మరి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొప్ప విశేషాలని, పరిచర్యని వారితో పంచుకోవడం జరిగింది. అది కూడా నాకు ఎంతగానో తృప్తినిచ్చేది వారిని కలిసినప్పుడు. ఇప్పుడు వారు లేని లోటును ఆ దేవుడు పరిపూర్తి చేసేలాగున ప్రార్థించవలసిన అందరినీ కూడా కోరుచున్నాను. మరొకసారి ఏలూరు కథోలిక పీఠం తరపున, ఏలూరు ప్రజల తరపున మరియు 4 జిల్లాల ప్రజల తరపున, మన రాష్ట్రం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు కొరకు ప్రార్థించవలసిందిగా, వారి ఆత్మ నిత్య విశ్రాంతి చెందాలని ప్రార్థించవలసిందిగా ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నాను. దేవుడు త్వరలో వారిని పరలోక రాజ్యానికి స్వాగతించే విధంగా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షలో పని చేయాల్సిన ఉందని సెంట్రల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ పాషా అన్నారు. 60వ డివిజన్ టీడీపీ నూతన కమిటీ నాయకులకు ముస్లిం మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు సుభాని ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం బాంబే కాలనీలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌస్ బాషా డివిజన్ టీడీపీ కమిటీ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, అధ్యక్షులు బేవర సురాన్ని ఘనంగా సత్కరించారు. కేక్ కోసి మిఠాయి తినిపించారు. 60వ డివిజన్ టీడీపీ నూతన కమిటీ నాయకులకు అభినందన కార్యక్రమం బాంబే కాలనీలో నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు సుభాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి గౌష్ బాషా పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. నియోజకవర్గంలో డివిజన్లకు నూతన కమిటీల నియామకంలో యువతకు పెద్దపీట వేసి రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న
పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఈ సందర్భంగా గౌస్ బాషా ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ టీడీపీ కమిటీ నూతన అధ్యక్షులు బేవర సూరి మాట్లాడుతూ డివిజన్లో ప్రతి టీడీపీ కార్యకర్త నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అమీర్, ఐనంపూడి సుబ్రహ్మణ్యం, మహబూబ్ సుబానీ, నువ్వుల రవి, నువ్వుల జోసెఫ్, తంబి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 60 డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పడటంతో వారికి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సుబానీ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈసారి ఈ తెలుగుదేశం పార్టీ 60 డివిజన్ కమిటీకి యువకుల్ని ప్రెసిడెంట్గాను, తర్వాత ప్రధాన కార్యదర్శిగాను వేసి అలాగే అందరినీ కలుపుకొని అందరితో కలిసి నడిచేటటువంటి వ్యక్తి మన ఇన్ఛార్జ్ గారిని, మన మల్లేశ్వరరావు గారిని వేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వీళ్ళు జనాల్ని కలుపుకొని అందరినీ కలుపుకొని డివిజన్లో కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకొని డివిజన్ని ఒక తాటి మీదకి ఒకటిగా నడిపించి చేస్తారు అన్న భరోసా, నమ్మకం మాకుంది. దానికి మేము సహకరిస్తాము. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి నడుస్తాము. మేమందరం వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాము. అలాగే డివిజన్ని వీళ్ళు ఎటువంటి ఇది లేకుండా ఒక సక్రమంగా నడిపిస్తారన్న నమ్మకంతో బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ కమిటీని వేశారు. దాన్ని ఆయన ఏ నమ్మకం అయితే వేశారో అదే నమ్మకం నిలబెడుతూ మేము ముందుకు సాగిస్తామని చెప్పేసి ఈ సభగా తెలియజేస్తున్నాం. 60వ డివిజన్ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా సెంట్రల్ టైగర్ బోండా ఉమ్మన్నకి నా పాదాభివందనం చేసుకుంటూ, అలాగే ఈ 60వ డివిజన్ కార్యకర్తలకి అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అందరినీ కలుపుకుంటూ పోతానని చెప్పి, అలానే ఈ కార్యక్రమం నిర్వహించిన ఎస్కే సుబానీ గారికి, ఎస్కే గౌస్ బాషా గారికి నా అభినందనలు. అందరినీ కలుపుకొని పోతానని నేను తెలియజేసుకుంటున్నాను. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించబోమని, జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందని ఆశతో ఎండలను సైతం లెక్క చేయక సుదీర ప్రాంతాల నుండి వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. వారి ఆశలను ఒమ్ము చేయకుండా జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అర్జీల స్వీకరణలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు గంజాయి నిరోధించడానికి పోలీసులు నిఘా ఏర్పాటు ఉంటుందని అసాంఘిక కార్యకలాపాలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని డీసీపీ సరిత అన్నారు. సోమవారం రామవరపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఏసీపీ కె దామోదర్ ఆధ్వర్యంలో పటమట మాచవరం గుణదల పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. చిరు వ్యాపారులు నిషేధిత గుట్కాల విక్రయాన్ని గుర్తించగా దీనిపై కేసు నమోదు చేయాలని ఏసీపీ దామోదర్ పటమట పోలీసులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలోని పలు ఇళ్లు వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి విక్రయాలపై ఆరా తీశారు. మహిళలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు ఈగల్ వెహికల్స్ నిత్యం పహారా కాస్తున్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో 125 ప్రాంతాలను సమస్యాత్మక ప్రదేశాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. సిఐలు వల్లభనేని పావని కిషోర్, ప్రకాష్, వాసిరెడ్డి శ్రీనివాస్, ఎస్ఐలు హరికృష్ణ, కృష్ణవర్మ, రేవతి, శంకర్, శ్రీనివాస్, సెంట్రల్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా నగర కమిషనరేట్ అయినటువంటి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి రామవరపాడు రైల్వే ట్రాక్, బందరు విజయవాడ రైల్వే ట్రాక్ రామవరపాడు ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మన సెంట్రల్ ఏసీపీ గారు శ్రీ దామోదర్ గారి నేతృత్వంలో ఆల్ ఇన్స్పెక్టర్స్, ఇక్కడ ఎస్ఆర్పేట ఇన్స్పెక్టర్, మాచవరం ఇన్స్పెక్టర్, యాజ్ వెల్ యాజ్ గుణదల్ ఇన్స్పెక్టర్, పటమట్ ఇన్స్పెక్టర్ అందరూ సిబ్బంది, లేడీ ఎస్ఐస్ అట్లాగే ఇతర సిబ్బంది అందరూ కలిసి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ట్రాక్ అమ్మట ఉన్నటువంటి ఒక 25 హౌసెస్, 25 ఇళ్లని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు కానీ అవాంఛనీయ సంఘటనలు రిపోర్ట్ అవ్వడం కానీ ఏమీ లేవు. కానీ పర్సనల్గా సిపి గారు ఉత్తర్వుల మేరకు వచ్చి కొంతమందితోటి మాట్లాడటం జరిగింది. మాకు ప్రాథమికంగా ఇక్కడ గాంజా సప్లై అవ్వడం కానీ, లేక ఇల్లీగల్గా ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేదా రౌడీ ఎలిమెంట్స్ తిరగడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అట్లాంటి సంఘటనలు ఏమీ లేవు. ర్యాండమ్గా మహిళలతోటి మాట్లాడటం, పిల్లలతో కూడా మాట్లాడటం జరిగింది. అట్లాంటి సంఘటనలు ఏం రిపోర్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సడన్గా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా, ఎన్టీఆర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఇలాంటి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేసి మన కమిషనరేట్లో గంజా కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, గంజా కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏం లేకుండా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాం. మీడియా ద్వారా పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, విషయాలు కానీ, ఎస్పెషలీ ఇల్లీగల్ ఆస్పెక్ట్స్, ట్రాఫికింగ్ గురించి కానీ, ప్రాస్టిట్యూషన్ గురించి కానీ, లేదా గ్యాంగ్స్టర్స్ గురించి కానీ, రౌడీ ఎలిమెంట్స్ గురించి కానీ, గంజా సప్లై అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, వాడేవాళ్ళ గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 100కి దయచేసి ఫోన్ చేయగలరు. ఈగల్ అని సెపరేట్గా డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. 149 హాట్స్పాట్స్ మన ఎన్టీఆర్ కమిషనరేట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లనే రోడ్ ట్రాఫిక్ తగ్గించడానికి కూడా 120 హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికోసము ఒక 10 ఈగల్ వెహికల్స్ కూడా మన నగర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి. అందులో 1972 అనే నెంబర్కి ఎవరన్నా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలి అని చెప్పి మేము ప్రజలకు అందరికి కూడా తెలియచేసుకుంటున్నాము. సో 1972 అట్లానే 100కి గంజా గురించి ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ప్రజలందరూ ఇవ్వాలని చెప్పి మీడియా ద్వారా నగర ప్రజల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో లెక్కించారు. 3.10 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 18 రోజుల్లో కానుకలను దేవస్థానం సిబ్బంది లెక్కించారు. కానుకలతో పాటు 460 గ్రాముల బంగారం, 5235 కిలోల వెండి వస్తువులు భక్తులు రూపంలో చెల్లించారు. కానుకలు లెక్కింపులో భద్రత ఏర్పాట్లు దేవస్థానం సెక్యూరిటీ విభాగం పర్యవేక్షించింది. దక్షిణాది రాష్ట్రాలలోని వివిధ నగరపాలక సంస్థల మండలి
అభివృద్ధిని అధ్యయనం చేయుటకు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో నగరపాలక సంస్థ కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకై బయలుదేరిన బస్సును నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. సదరు బృందంలో 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 17 మంది తెలుగుదేశం కూటమి సభ్యులు, 20 కో-అప్డేట్ మెంబర్లతో పాటుగా యాత్ర సమన్వయకర్తలు బి కరుణాకర్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రజియా షాబీనా, పిఆర్ఓ మరియు 3 సహాయక సిబ్బంది బృందంలో ఉన్నారు. సదరు కార్పొరేటర్ల బృందం 22వ తేదీన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, 23వ తేదీన మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్, 26వ తేదీన మదురై మున్సిపల్ కార్పొరేషన్, 28వ తేదీన నాగర్ కోయల్ మున్సిపల్ కార్పొరేషన్, 29వ తేదీన త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ మరియు మే 3వ తేదీన కొచ్చిన్ నగరపాలక సంస్థలలో చేపట్టిన అభివృద్ధి మరియు వివిధ ప్రాజెక్టుల పరిశీలన మరియు ఆయా నగరాలలో ప్రజలకు అందించు సంక్షేమ పథకంల అమలు విధానం తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని వాటిని ఆచరణలోకిగా బలోపేతం అవటంపై దృష్టి పెడతామని పిలుపునిచ్చారు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరే కనకారావు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు 5 దళితులకు కేబినెట్ లో చోటు కల్పించిన ఘనత జగన్ అన్నారు. 5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాల. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మనం ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి, వీలైనంతగా వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది.
దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చెయ్యి వేసుకొని కాళ్ళు రెగడేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరగకముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నాకు మాత్రం రాజ్యసభ పదవి మీ వల్ల నాకు వచ్చిందని మీ అందరికీ ముక్త కంఠంతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కూటమి నాయకుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే మాల్లో మాదిగలు వేరే పేరు వాళ్ళకి జీవితంలో వాళ్ళు కలవరు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ సాధించలేరు, మన వాళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్గా చూడొచ్చు మా పార్టీ వాళ్ళ పార్టీల్లో అని ఆలోచించుకుంటున్నారు. కానీ ఈ రోజున ఈ సమావేశం చూసిన తర్వాత ఇంత నిబద్ధతతో జరుగుతున్నటువంటి సమావేశంలో మనమందరం కూడా ఒకే ఒక నినాదం, మన నినాదం ఏంటంటే పేదల యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి, మన పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయంతో మనం అందరం కూడా ఉన్నందుకు మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందిచ్చారు, తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకు ఇవ్వడం పట్ల, మహిళలమైన దళిత మహిళలమైన మాకివ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి. మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు, జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. కరెక్టే, జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనేది క్రైటీరియా, ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగాని గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది, తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది మేమందరం ఎన్నుకోవడం ద్వారా. మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు. 24 క్యారెట్ గోల్డ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అది ఒక నిజాయితీ, ఒక నిబద్ధత మేము చూసాం, దగ్గరగా ఆయనతో పాటు పనిచేయడం జరిగింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ విజయవాడ నడి బొడ్డున దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళని తలెత్తుకునే విధంగా, అందరూ చూసే విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకొని స్ఫూర్తి పొందే విధంగా ఆయన విగ్రహం ఒక చోట ఒక బిఫిట్టింగ్గా ఆ ప్లేస్ ఆయనకు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ఆలోచన చేసిన వ్యక్తి. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి భావజాలానికి జోడిస్తూ ప్రజలకు దాని మీద అవగాహన కల్పిస్తూ ముందుకు పోవాలి. ఇందాక చెప్పినట్టు సంక్షేమం ఎవరికి కావాలా? బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికే సంక్షేమం కావాలా. అందుకే ఈ సంక్షేమం అనేది ఒక బ్రాండ్ కింద, ఒక యూఎస్పి కింద మన పార్టీ తీసుకుంది. మనం కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, పార్టీని కానివ్వండి, ఈ యొక్క మన వింగ్ను కూడా ఇది నా నాయకుడు, నా జగన్, నా పార్టీ, నా ఎస్ఎస్ఎల్ అని మనం కూడా ఓన్ చేసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, నిజంగానే మనం కూడా పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన వంతు కూడా సహాయ సహకారాలు చాలా చేశాం. కాబట్టి ఈరోజు అంతా రాబోయే రోజుల్లో 600 అగ్రహారాలు బీడైన అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేయి పడిందా బాబాసాహెబ్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం, ఈ చరిత్రలో మిగిలిపోతాం. గొప్ప కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తూట్లపడుస్తాయి. తస్మాత్ జాగ్రత్తని కూడా తెలియపరుస్తా ఉన్నా. నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే
అంబేద్కర్ గారిని కానరాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉన్నాడు, గమనించమని చెప్తా ఉన్నా. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అభివృద్ధి అనేదే లేదు. ఎవరెవరికో అప్పలంగా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వస్తూ ఉంది. చివరికి సామాజికంగా మన కులాలను మనను అణగద్రొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజాన వదలకుండా ముందుండి పెడతారు, కేసులు పెట్టుకోమనండి, కొట్టుకోమనండి. కానీ మా రాజ్యం వస్తుంది, జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరిని వదిలేది లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకనే ఈ మంచి అవకాశం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఇంకా ఉచితంగా ఈసారి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని, మనకెందుకంటే ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. ఎప్పుడు ఎక్కడ పార్టీ కార్యక్రమం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే బయట ఎస్సీ విభాగం అనే కాదు, మెజారిటీ వచ్చేది మనవాళ్ళు. ఎందుకంటే జగనన్న కోసం ఈరోజు చూస్తున్నాం, చాలా వీక్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తున్నాం, ఉవ్విళ్ళోరుతా ఉన్నారు. జగనన్నను ఇంకా మోద్దాం, జగనన్న కావాలి, రావాలి, జగనన్న మరలా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ హాఫీజ్పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు చెందిన కార్యాలయాన్ని హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రా నిర్ణయాన్ని సిపిఐ నేత నారాయణ స్వాగతించారు. వసంత కృష్ణప్రసాద్ 1000 కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించారు. అందులో ప్లాట్లు నిర్మించి అమ్మేశాడు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదు. అప్పుడు విధుల్లో ఉన్న ఐఏఎస్ తో సహా రెవెన్యూ అధికారులందరినీ అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 79, ఇది దాదాపు 39 ఎకరాలు. ఇది నవాజ్ కాలనీ చూస్తే సరైన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, ఎటుపడితే అటు మేనేజ్ చేసుకున్నారు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీనంతా మార్చేశారు. అందులో వసంత కృష్ణప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాబ్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను మొత్తం మేనేజ్ చేసుకున్నాడు. దీన్ని దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాలలో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాల దాకా మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అన్యాకతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే, దీన్ని ఆక్యుపై చేసుకుంటే, ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి బకెట్ బంద్ చేసి పంపించేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓగా ఉన్నారు, ఎంఆర్ఓగా ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఒక డిసిషన్ తీసుకున్నారు, నేను సపోర్ట్ చేస్తాను. ఇలాంటి భూమిని అన్యాకరమైన భూమిని లాక్కోకపోతే ఇది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి అందులో హైడ్రా చేస్తే కరెక్టే, దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది, పకడ్బందీ చేసుకోవాలి, గత ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే మీరు సంతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాం. హైడ్రా తీసుకున్న డెసిషన్ సిపిఐ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించాం. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు 162 అర్జీలు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకై జెండా ఊపి ప్రారంభించిన నగర మేయర్ శ్రీమతి రాయన్ భాగ్యలక్ష్మి. టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత, హైడ్రా చేసింది కరెక్టే, సిబిఐ నారాయణ.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.